రామయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు డ్రైనేజీ నిర్మాణం తర్వాతే బీటీ రోడ్డు పనులు చేయాలని వార్డు ప్రజలు సంతకాల సేకరణ నిర్వహించి వినతి పత్రాన్ని మున్సిపల్ అధికారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీటీ రోడ్డు మంజూరు అయిందని కాంట్రాక్టర్ రోడ్డు కొలతలు తీసుకున్నారని వార్డు ప్రజలు తెలిపారు. దాంతో వార్డు ప్రజలు కాంట్రాక్టర్ కు ఫోన్ చేయగా తమకు బీటీ రోడ్డు నిధులు మంజూరు అయ్యాయని, డ్రైనేజీకి సంబంధించిన నిధులు మంజూరు కాలేదని జవాబు ఇచ్చాడని పేర్కొన్నారు. ఇక్కడ ఈ కట్ట మీద నుంచి పోవడానికి హైవే రోడ్డు కాదని ఇది చెరువుకు సంబంధించిన కట్టని తెలిపారు. వర్షాకాలంలో భారీగా వర్షాలు పడతా ఆ నీరుపై నుంచి కింద ఉన్న ఇళ్లలోకి మోకాల వరకు నీళ్లు వస్తున్నాయని, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ముందుగా కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి ఆ తర్వాతనే బీటీ రోడ్డు నిర్మించాలన్నారు. ఈ విషయమై తాము కాలనీ ప్రజలతో సంతకాల సేకరణ నిర్వహించి మున్సిపల్ మేనేజర్ కి వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయకుండా బీటీ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎవరైనా వస్తే వాటి ప్రజలందరం కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ హస్నావుద్దీన్, ఎండీ సల్మాన్, ఎస్కే షకీల్, సయ్యద్ జియా, సయ్యద్ వాసర్బాయ్, పల్లె పెంటయ్య, ఎరుకల పోషయ్య, పల్లె యాదగిరి, ఎరుకల మోహన్, శ్రీశైలం, పల్లె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డబల్ బెడ్రూమ్ వరకు బీటీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది. మరియు దానికి ఆ పనికి సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు వచ్చి నిన్న మొన్న మెజర్మెంట్లు చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న తర్వాత కాంట్రాక్టర్కు మేము ఫోన్ చేయడం జరిగింది. మరి చెప్పినాం మేము ఆయన దృష్టిలో, ఎందుకంటే ఈ కట్ట మీద ఇది పోవడానికి రోడ్డు హైవే రోడ్డు కాదన్నా, అది చెరువుకు సంబంధించిన కట్ట. మీది సైడ్ చెరువు ఉన్నది. ఖచ్చితంగా వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు నిండి కిందున్న ఇళ్లకు పోయి మోకాలెత్తు నీళ్ళ జమ కావడంతో ప్రజలు ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఆ ఏరియాలో ఫస్ట్ డ్రైన్స్ అంటే ఓపెన్ డ్రైన్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ ఒక పెద్ద సైజ్ 3 feet సైజ్తో సహా ఒక పెద్ద ఓపెన్ డ్రైన్ నిర్మించిన తర్వాతనే బీటీ రోడ్ వేయాలని చెప్పినాము. అదానికి అతను జవాబు, మరి మాకు బీటీ రోడ్కే డబ్బులు వచ్చినాయి, మాకు డ్రైన్స్కు డబ్బులు రాలేవు అని చెప్పిండు. ఆ డ్రైన్స్కు సంబంధం లేకుండా బీటీ రోడ్ వేస్తామంటే మాత్రం మాకు బీటీ రోడ్ వద్దు. మేము డెవలప్మెంట్కు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ప్రజలకు ఏం కావాలా, ఉన్న లోకల్ ఉన్న ఇండ్లను సర్వే చేసుకొని వాళ్ళ అభిప్రాయాలను అడిగి వాళ్ళకు మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ కావాల్సింది మోరీ. ఎందుకంటే ఒక దరిదాపులో ఒక 100-200 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళ ఇండ్లకు సంబంధించిన మోరీలు కూడా ఎటు పోతున్నాయో వాళ్ళ తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా డ్రైన్స్ అయిన తర్వాతనే బీటీ రోడ్ వేయాలి. మరి మాకు తెలిసిన విషయం మున్సిపల్కి వస్తే ఏంటంటే కమిషనర్ గారు మాకు అవైలబుల్లో లేరు. కమిషనర్ గారు దృష్టికి చెప్పాలని చెప్పి మా మేనేజర్ సార్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చినాము, సంతకాలు సేకరించి. మరి రేపు ఇనాగ్రేషన్ అని తెలుస్తూ ఉన్నది. రేపు మాత్రం మాకు సమస్య మా వాడోళ్ళని పిలిచి పరిష్కరించకుండా ఆడ పని మాత్రం ఎటువంటి జరపకూడదు. ఒకవేళ జరిపితే మాత్రం మేము టెంట్లు వేసుకుని ధర్నా కూడా పెడతాము. ఖచ్చితంగా ఆడికి వచ్చి మమ్మల్ని పిలిచి మా సమస్య ఎందుకు కనుక్కున్న తర్వాతనే పని చేయాలి. మేము అడిగితే ఏమంటున్నారు, మాట దాటేయడానికి మోర్లు కడతాం అంటున్నారు. ఎవరైనా సరే మోర్లు కట్టాక రోడ్డు కడతారు కదా, ఫస్ట్ మోర్లు అయిన తర్వాతనే రోడ్లు ముట్టాలి. లేదు కాదు అని రోడ్డు ముట్టే మాత్రం ఖచ్చితంగా టెంట్లు వేసుకుని ధర్నా చేస్తాం. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.